మీకు అర్థమయ్యేలా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కింద నేను మార్కింగ్ చేసుకున్నానండి. నడుం పట్టీకి నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే యూస్ చేయను. ఇప్పుడు బ్లౌజ్ నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని నడుము లూజు 1 ఇంచు డాట్స్కి ఎక్స్ట్రా ఖర్చుకి నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ విడుతూ షోల్డర్ మార్కింగు ఎక్స్ట్రా ఖర్చుకి షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని సంక డౌన్ చూడండి, సంక డౌను చెస్ట్ లూజు నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకొని సంక కాడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఏ బ్లౌజ్కైనా సరే మళ్ళీ బ్లౌజ్ పొడవు అనేది ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఓకేనా, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పెట్టేసుకున్నాక ఇప్పుడు మొత్తం అనేది నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు సంక డౌన్ అనేది 1.5 పెట్టుకోండి. నేనైతే అందాజుగా వేస్తాను. ఓకేనా, మీరు టేప్తో అయినా పెట్టుకోండి. ఇప్పుడు సంక కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పైన వదిలేసి చూడండి, సంక అనేది చాలా ఎక్కువ వచ్చేసింది కాబట్టి మనం కిందికి మార్కింగ్ చేసుకోవాలి. సంక అనేది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునేది కూడా మనకు తెలియాలి. ఓకేనా, ఈ విధంగా వచ్చినప్పుడు కిందికి మార్కింగ్ చేసుకొని సంక కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి.